Hi friends, welcome back again Andy. See, in our series of programs in our 8th class state syllabus physics, I think we are in the last chapter, that is some natural phenomenon. 6th chapter please. So last chapter lo vachandi manam some natural phenomenon. A perlo మనం చూడండి. Some natural phenomena. ప్రకృతి వైపరీత్యాలు కూడా అని చెప్పొచ్చు. దిస్ ఇస్ 6th one. First semester లో we have completed force and pressure, friction, chemical effects, 3 chapters. Second semester లో sound, light and the last chapter. ఓకేనా, స్టార్ట్ చేద్దాం మరి. నౌ వాట్ ఆర్ ద న్యాచురల్ ఫినామినన్స్ అంటే మన వల్ల జరిగేది కాదు, ఇది నేచర్ వల్ల వచ్చేది. ఏంటి జనరల్గా ఇన్ జనరల్ వీ హ్యావ్ వన్, దట్ ఈస్ థండర్స్ లేదా థండర్ బోల్ట్స్ అంటారు దీన్ని. రెండోది ఎర్త్ క్వేక్స్. నోట్ చేసుకోండి. దీస్ టూ ఆర్ న్యాచురల్ ఫినామినన్స్ అండి. దీన్ని మనం ఎవరు ఆపలేం, న్యాచురల్గా వచ్చేవి. ఒకటి థండర్ బోల్ట్, ఇంకోటి ఎర్త్ క్వేక్స్. మనం చాలాసార్లు ఇళ్లలో అబ్జర్వ్ చేస్తుంటాం. ఐ అబ్జర్వ్డ్ ఇన్ ద హౌస్. సపోజ్ ద సాకెట్ ఈజ్ వెరీ వీక్, వెన్ యూర్ పుట్టింగ్ ఎ ప్లగ్ స్మాల్ స్పార్క్ ఈజ్ కమింగ్. లేదా సమ్టైమ్స్ వెన్ యూఆర్ డూయింగ్ సమ్ మిక్సీ ఇన్ యువర్ కిచెన్ రూమ్స్, సడన్లీ వెన్ యూఆర్ రిమూవింగ్ ద ప్లగ్, సడన్లీ ఎ స్మాల్ ఎలక్ట్రిక్ స్పార్క్ మే బి కమింగ్. అదేంటి, స్మాల్ ఛార్జెస్ అనమాట. ఇవే కొంచెం ఎక్కువ అయింది అనుకోండి, స్పార్క్ అరౌండ్ 10,000 volts, అరౌండ్ 10,000 volts ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, దిస్ కమ్స్ అండర్ థండర్ బోల్ట్స్ అనమాట. ఉరుముల్లో వస్తుంది వోల్టేజ్, అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 10 kV అనమాట దీని వోల్టేజ్. అదవుతుందా? సో అంత హ్యూజ్ వోల్టేజ్ని మన మీద పడింది అనుకో ఏమవుతుంది, స్మాష్ అనమాట. సో దీస్ ఆర్ ద థింగ్స్ అండి యూ హ్యావ్ టు స్టడీ ఇన్ దిస్ చాప్టర్ నౌ. న్యాచురల్ ఫినామినాలో ఫస్ట్ పార్ట్ లైట్నింగ్. ఓకే, నోట్ చేసారా? థండర్ బోల్ట్స్, ఎర్త్ క్వేక్స్ అనేవి న్యాచురల్ ఫినామినా. దాంట్లో మనం లైట్నింగ్, ఫస్ట్ థింగ్ విల్ బి ఎంటరింగ్ ఇంటూ లైట్నింగ్. మెరుపులు. ఓకేనా? నా వాట్ ఈస్ దిస్ లైట్నింగ్? ఓకేనా, ఇది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. దిస్ ఇస్ నథింగ్ ఏ స్మాల్ స్పార్క్. చెప్పాను కదా ఇప్పుడు ఎగ్జాంపుల్, వెన్ ద సాకెట్ ఇన్ అవర్ హౌస్ ఈజ్ వెరీ వీక్, వెన్ యూర్ పుట్టింగ్ ప్లగ్, వెన్ యూ స్విచ్ ఆన్, స్మాల్ స్పార్క్ విల్ బి కమింగ్ ఆన్. అది చిన్న లైట్నింగ్ అనమాట. అదవుతుంది మీకు. ఇలాంటివి మీకు చాలా ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ స్పార్క్స్ మీరు యూ మే బి ఫౌండ్ అవుట్ ఇన్ ద డొమెస్టిక్ పర్పస్. ఓకేనా? లేదా ఇన్ ఎలక్ట్రికల్ పోల్స్ సమ్టైమ్స్ యూ కెన్ సీ when you are walking on the road, suddenly one wire is touching the other wire. Okay na? Leda loose connection is there, you can see some sparks. When two wires are touching, spark is coming. Okay na? So these are nothing but small type of lightnings andi. In common way it is occurring. Okay na? Right andi. Tarvata ide koncham ekkavaindi anukondi. Okay na? Ide ekkavaithe emavuthundi manaki థండర్ బోల్ట్ గా మారవచ్చు. ఎక్కడ? పైన స్పేస్లో. ఇదేంటి, ఇది ఒక న్యాచురల్ ఫినామినా. ఎలా జరుగుతుంది విల్ సీ ఇన్ ద లేటర్ ఆన్. ఓకేనా? అయితే ఇన్ ఓల్డెన్ డేస్ వెన్ ద లైట్నింగ్ ఈజ్ కమింగ్, ఈ స్పార్క్స్ వచ్చినప్పుడు, థండర్ బోల్ట్ వచ్చినప్పుడు, ఉరుములు వచ్చినప్పుడు, పాత రోజుల్లో సైన్స్ డెవలప్ అవ్వలేదు. అప్పుడు ఓల్డ్ పీపుల్ అంత సైన్స్ తెలుసుకోలేదు కదా. సో దోస్ పీపుల్ థాట్ దట్ సమ్ ఈవిల్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద టాప్ టు ద బాటమ్ అని ఊహించుకునేవారు. అదవుతుందా? లేదా సమ్ గాడ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, బికాస్ దే డోంట్ నో సైన్స్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఛార్జెస్, ప్లస్ అండ్ మైనస్ ఛార్జెస్. ఓకేనా? సో ఇది మనకి ఈ చాప్టర్లో విల్ బి డీలింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట రిగార్డింగ్ స్పార్క్స్ అండ్ లైట్నింగ్స్. ఓకేనా? సో వీఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద 8th class లేటెస్ట్ బుక్స్ అండి. ప్లీజ్ డోంట్ మైండ్ ఇక్కడ, ఎందుకంటే దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. ఓకేనా? సో ఇదంతా మీకు చూడండి ఓల్డ్ థియరీస్ అని ఉన్నాయి. అదేవిధంగా బెంజమిన్ ఫ్రాంక్లిన్, okay, he is the person to invent the lightning one, spark. Okay na? Scientist. Okay, right. And now we'll enter into the subject now. How we'll get charging? First one. So charging అనేది ఎలా జరుగుతుంది? ఆవేశం, తెలుగులో ఆవేశం. So how you can get charged? లేదా ఒక అన్చార్జ్డ్ బాడీ how you can charge it? So ఇది సింపుల్ మెథడ్ చెప్పాలంటే by rubbing. By rubbing two bodies. Okay, by rubbing two bodies you can see by friction
electrons are transferred from each other unless and until they reach to equilibrium state. Okay na? So one body transfers electrons. ఇవన్నీ మీరు కెమిస్ట్రీలో చదివి ఉంటారు. ఓకేనా? పాజిటివ్లీ చార్జ్, నెగిటివ్లీ చార్జ్, ద బాడీ విచ్ ఇస్ హ్యావింగ్ మోర్. ఓకేనా? తెలుసు కదా, పాజిటివ్లీ చార్జ్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మోర్, నెగిటివ్లీ చార్జ్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ లెస్. ఓకేనా? పాజిటివ్లీ చార్జ్ కెన్ డొనేట్ ఎలక్ట్రాన్స్, నెగిటివ్లీ చార్జ్ కెన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్. అదొక పాయింట్స్ ఇవన్నీ మీకు, ఇది మీ కెమిస్ట్రీలో డీటెయిల్స్ బాగా చదవచ్చు. పాజిటివ్లీ చార్జ్ ఎలా చెప్పొచ్చు, ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇట్ కెన్ డొనేట్ అండ్ ఇట్ ఈస్ సెట్ టు బి హయ్యర్ పొటెన్షియల్. అలాగే నెగిటివ్లీ చార్జ్డ్ సెట్ టు బి లోవర్ పొటెన్షియల్. ఓకేనా? ఇట్ ఈస్ హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఇట్ కెన్ యాక్సెప్ట్ ఎలక్ట్రాన్స్. ఇవన్నీ ప్లస్ మైనస్ గురించి మనకు తెలుసు. అంటే బై రబ్బింగ్ ఎనీ టూ బాడీస్ యూ కెన్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ఇక్కడ మనకి చూడండి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి మీకు. యాక్టివిటీ 8.1. సో యాక్టివిటీలోకి వెళ్ళిపోదామా? రైట్ అండ్ ఎక్సలెంట్. నౌ లెట్ us go to activity 8.1. యాక్టివిటీ 8.1. సో ఇందులో మీరు చూడండి రకరకాల ఐటమ్స్ ఉన్నాయండి. టేక్ ఏ యూజ్డ్ బాల్ పెన్, పాడైపోయిన బాల్ పెన్ అంటే ప్లాస్టిక్ది, and rub it vigorously. So rub this one with a polythene. Okay na? Polythene. So దీంతో రబ్ చేశారు. ఇది బాల్ ప్లాస్టిక్ పాత రీఫిల్ ఉంటుంది కదా, బాల్ పెన్ పాత రీఫిల్ని ఈ పాలిథిన్తో గట్టిగా రబ్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఎక్స్పెరిమెంట్ మనం ఇప్పుడు చూద్దాం మనం. ఓకేనా? సో దానికోసం ఏంటంటే ఒక చిన్న టేబులర్ ఫామ్ తయారు చేస్తున్నాను మీకోసం యాక్టివిటీ 8.1లో. ఓకేనా? సో యూ కెన్ సీ నేను బుక్ ఓపెన్ చేయండి. ఇదిగోండి మీరు బుక్ ఓపెన్ చేయండి, 8th క్లాస్ది. కలెక్ట్ ద ఆబ్జెక్ట్స్ అండ్ మెటీరియల్స్ లిస్టెడ్ ఇన్ 8.1 టేబుల్. ట్రై టు చార్జ్ ఈచ్ ఆఫ్ దెమ్ బై రబ్బింగ్ విత్ ద మెటీరియల్స్ మెన్షన్డ్ ఇన్ ద టేబుల్ అండ్ రికార్డ్ యువర్ ఫైండింగ్స్. ఓకేనా? సో ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ రబ్డ్. ఫస్ట్ కాలంలో ఆబ్జెక్ట్ రబ్డ్, ఏ ఆబ్జెక్ట్ రబ్ చేశారు? ఓకేనా? రీఫిల్ ఫస్ట్. ఇది బాల్ పెన్ పాత రీఫిల్ అండి. సో మెటీరియల్ యూజ్ ఫర్ రబ్బింగ్. నెక్స్ట్ వన్ మెటీరియల్ యూజ్డ్ ఫర్ రబ్బింగ్. ఇది సెకండ్ కాలం. సో పాలిథిన్. So you can use polythene లేదా woolen cloth. ఓకేనా? woolen cloth. అదవుతుందా? సో యూ కెన్ రబ్ ద ఆబ్జెక్ట్ రీఫిల్, పాడైపోయిన రీఫిల్ విత్ పాలిథిన్ లేదా woolen cloth. సో అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏమవుతుంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఏంటి, అట్రాక్ట్ చేస్తుందా, రిపెల్ అవుతుందా? ఓకే? సో ఇక్కడ రాసుకోండి, ఐదర్ అట్రాక్ట్స్ లేదా డస్ నాట్ attract. Does not attract pieces of paper. Okay na? Last one charged లేదా uncharged. Charged by last column ఇది, charged by not charged. ఇది మనకి యాక్టివిటీ ద్వారా కనుక్కోవాలి. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఇది యూ హావ్ టు టేక్ రీఫిల్ పెన్ అండి, బాల్ పాతది. నెక్స్ట్ బెలూన్, సెకండ్ వన్ ఈజ్ బెలూన్. Balloon with what again? Polythene. Balloon with polythene. Woolen cloth, of course. Woolen cloth. Okay na? Woolen cloth. Dry hair. These are the things, activities you have to perform in a laboratory actually. Next one, eraser. And last one you can perform with steel spoon. Steel spoon anamata. So idanni tabular form lo vesukoni you try those things. So ikkada emutundi, uncharged body becomes charged. Exchange of electrons takes place. One becomes positive, other becomes negative. So positive negative attracts, rendu positive repel avutundi, rendu negative kuda repel. Ante same poles will be repelling, unlike poles will be attracting.
ఓకేనా. సో ఈ విధంగా ఎక్స్పెరిమెంట్ చేసి రీఫిల్ పెన్ విత్ పాలిథిన్ లేదా woolen cloth, rub it vigorously, see what is happening, what type of charge, whether it is attracting small piece of paper or not. చార్జ్ అయిందా లేదా నోట్ చేసుకోండి అక్కడ, whether it is charged or not. చార్జ్ అయితే చార్జ్, అదర్వైజ్ నో అని పెట్టండి. అలాగే బెలూన్ రబ్ విత్ పాలిథిన్ లేదా woolen cloth లేదా డ్రై హెయిర్, see whether it is charged or not. అలాగే ఎరేజర్ విత్ wool, ఎరేజర్ విత్ wool. అలాగే స్టీల్ స్పూన్ అగైన్ విత్ పాలిథిన్, పాలిథిన్ లేదా woolen cloth. ఓకేనా. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హెవ్ టు పెర్ఫార్మ్ అండి యాజ్ ఎ యాక్టివిటీ. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వైల్ రబ్బింగ్ యూ హెవ్ టు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. ఇక్కడ వెన్ ఎ ప్లాస్టిక్ రీఫిల్, దట్ మీన్స్ వేస్ట్ బాల్ పాయింట్ పెన్ ఈజ్ రబ్డ్ విత్ పాలిథిన్, ఏంటవుతుంది, ఇట్ ఈస్ అక్వైరింగ్ సమ్ చార్జ్, ఇట్ ఈస్ గెటింగ్ చార్జ్డ్. ఓకేనా. చార్జ్ ఏమవుతుంది. ఓకే, సిమిలర్లీ ప్లాస్టిక్ కోంబ్, ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కోంబ్, when it is rubbed with hair, not with oil అండి, rubbed with dry hair. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఎక్వైరింగ్ సమ్ చార్జ్. సో ఇలాంటివన్నిటికి ఏవైతే చార్జ్ ఎక్వైర్ చేస్తుందో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ చార్జ్డ్ బాడీస్. ఏంటంటే అవి కోంబ్ విత్ డ్రై హెయిర్, కోంబ్ when rubbed with dry hair. అలాగే ఇంకోటి ఏంటి, నెక్స్ట్ వన్ చూడండి. అలాగే ప్లాస్టిక్ రీఫిల్ రబ్డ్ విత్ పాలిథిన్, ప్లాస్టిక్ రీఫిల్ రబ్డ్ విత్ పాలిథిన్, కోంబ్ విత్ డ్రై ఎయిర్. ఇవన్నీ కూడా ఆఫ్టర్ రబ్బింగ్ విగరస్లీ దెర్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేకింగ్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ గెటింగ్ చార్జ్. సో దోస్ ఆర్ కాల్డ్ ఎ చార్జర్ బాడీ. అర్థమవుతుందా? రైట్ అండి. సో ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్దామండి మనం. దట్ ఈస్ టైప్స్ ఆఫ్ చార్జెస్ అండ్ ఇంటరాక్షన్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మీరు ఈ యాక్టివిటీ చేయండి, ఏమైందో కనుక్కోండి. దట్ ఈస్ యువర్ యాక్టివిటీ 8.1. సో క్లియర్గా అర్థమైంది ఇప్పుడు ఎలా ఛార్జ్ అవుతున్నాయో. అంటే అన్ఛార్జ్డ్ బాడీస్ రెండు ఛార్జింగ్ చేసుకోవడం వల్ల, అంటే రబ్బింగ్ ఈచ్ అదర్ చేయడం వల్ల దేర్ ఈస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ వన్ అనదర్ బాడీ. ఒక బాడీ నుంచి ఇంకో బాడీకి ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. దేర్ బై ఇట్ ఈస్ గెటింగ్ చార్జ్. చూసారు కదా, కోంబ్ రబ్బింగ్ విత్ డ్రై ఎయిర్ గెటింగ్ చార్జ్డ్, అలాగే రీఫిల్ విత్ పాలిథిన్ గెటింగ్ చార్జ్డ్. నౌ లెట్ us see what are the types of charges అండి. ఓకేనా. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ టైప్స్ ఆఫ్ చార్జెస్, యాక్టివిటీ 8.3 అండి. నెక్స్ట్ వన్ ఈజ్ ప్లీజ్ టైప్స్ ఆఫ్ చార్జెస్, యాక్టివిటీ 8.3. ప్లీజ్ నోట్ చేసుకోండి, మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి, నోట్ చేయండి. టైప్స్ ఆఫ్ చార్జెస్ ఇంటరాక్షన్. ఓకేనా. రైట్ అండి. చూడండి ఇక్కడ వాడు ఏం చేశాడంటే ఒక 2 బెలూన్స్ తీసుకున్నాడండి. 2 బెలూన్స్. దిస్ ఈజ్ 1 బెలూన్. ఓకే, ఇట్ ఈస్ హ్యాంగింగ్ ఫ్రమ్ 1 పార్ట్. ఇంకొక బెలూను. ఓకే, this is another balloon. Okay na. So here in activity 8.3 we are taking 2 balloons. Okay na. They are hanging from points, you can see. And please make a note, they are not touching with each other. First of all, rendu muttukokunda manam ila hang cheddam. So with this we can test what type of charges, whether they are repelling or attracting. Idi manam ఆకర్షించుకుంటున్నాయా వికర్షించుకుంటున్నాయా చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తాం, అలా హ్యాంగ్ చేసిన తర్వాత చూడండి, make a note, they are not touching with each other first. Okay na. Now rub both the balloons with a woolen cloth. Rub both the balloons with a woolen cloth. అర్థమవుతుందా? ఒక woolen cloth తీసుకోండి. Take a woolen cloth and rub both the balloons with the woolen cloth. This one and also this one. Rub it for a while. తర్వాత మళ్ళీ 2 పక్కకి హ్యాంగ్ చేయండి. See what is happening. Both will repel each other and both will acquire same charge. After rubbing, what happened? Both will acquire same charges. అంటే అది పాజిటివ్ అవ్వచ్చు, 2 పాజిటివ్లు రిపెల్ అవుతుంది, 2 నెగిటివ్లు కూడా రిపెల్ అవుతుంది. సో దే అక్వైర్ సేమ్ చార్జ్ అండ్ వాట్ హ్యాపెన్స్ ఫైనలీ దే విల్ రిపెల్, వికర్షించుకుంటాయి. దే విల్ రిపెల్ ఈచ్ అదర్. అంటే బెలూన్ ఒకటేమో పాపం
ఎలా వెళ్ళిపోతుంది, ఇంకోటేమో బెలూను ఎలా వెళ్ళిపోతుంది. అది ఫైనల్ డయాగ్రామ్. అర్థమవుతుందా పాయింట్ ఇక్కడ? రైట్. సో ఆఫ్టర్ రబ్బింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఓకే, దే విల్ acquire charges. ఓకే, when they are brought close together they will be repelling. చెక్ చేసుకోవచ్చు కాదు. ఓకే, do they attract each other or repel each other? In this activity brought close together charged bodies, ఓకేనా, what happens? సో ఫైనల్గా బెలూన్స్ రెండు కూడా రెపల్ అవుతున్నాయి. ఓకేనా, ఏ చార్జ్డ్ బెలూన్ repelled a charged balloon. చూడండి, a charged balloon repelled a charged balloon. A charged refill repelled a charged refill. ఓకే, బట్ a charged balloon attracted a charged refill. అంటే ఏం జరిగింది ఇక్కడ చూడండి, రీఫిల్ ఉంది, బాల్ పెన్ రీఫిల్, ఇది ఛార్జ్ అయింది, అలాగే ఇంకొక రీఫిల్ ఉంది, ఇది ఛార్జ్ అయింది. ఈ రెండు కూడా సేమ్ ఛార్జ్ అయ్యి రెపల్ అయ్యాయి. అలాగే బెలూన్స్ కూడా రెండు రెపల్ అయ్యాయి. బట్ రీఫిల్ బెలూన్ పక్కన పెట్టినప్పుడు దే ఆర్ అట్రాక్టింగ్. అంటే వన్ ఈజ్ గెటింగ్ పాజిటివ్లీ ఛార్జ్, అనదర్ ఈజ్ గెటింగ్ నెగిటివ్లీ ఛార్జ్. అది అర్థం చేసుకోవాలి ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్. అదవుతుందా? దీస్ టూ ఆర్ అక్వైరింగ్ సేమ్ ఛార్జెస్. ఈ రెండు పక్కన పెడితే రెపల్ అయ్యాయి, ఈ రెండు పక్కన పెడితే బాల్ పెన్ రీఫిల్ పెన్స్ రెపల్ అయ్యాయి. బట్ రీఫిల్ అండ్ బెలూన్ ఆర్ బ్రాట్ టుగెదర్, దే ఆర్ అట్రాక్టింగ్ ఈచ్ అదర్. ఓకేనా, దట్ ఈస్ ద ఫైనల్ జడ్జ్మెంట్ అనమాట. అదవుతుంది, యూ కెన్ సీ. But a charged balloon attracted a charged refill. Charged balloon and charged refill attracted. Okay na? But odanu kuda matram repel ayyayi. So this is how you can study the charges of different items. Okay, when they are rubbed with the bodies. Okay na? So malli cheptanu chuskondi, very important point here. A charged balloon repelling charged balloon. A charged refill repelling charged refill. A charged balloon attracting a charged refill. Okay na? A charged balloon attracting a charged refill. So idandi from the experiments. Clear? So finally దీన్ని బట్టి ఏం తెలుసుకున్నాం? లైక్ పోల్స్, లైక్ చార్జెస్ ఏమవుతున్నాయి, ఒకే జాతి చెందివి రెపల్ అవుతున్నాయి. అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకేనా? సో ఇక్కడ కూడా మరో యాక్టివిటీ చేశారని చూడండి. బెలూను రీఫుల్ పక్కన పెడితే దే ఆర్ అట్రాక్టింగ్ ఈచ్ అదర్. చూడండి, బెలూను రీఫుల్, బెలూన్ అండ్ రీఫుల్. ఓకేనా, బెలూన్ ఇది రీఫుల్. ఓకే, దే ఆర్ అట్రాక్టింగ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ acquiring charges, please. After acquiring charges. So like this you can perform the experiment అనమాట. క్లియర్? రైట్ అండి. నెక్స్ట్ థింగ్, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయండి, మీకు కావాలంటే నోట్ చేసుకోండి. అదర్వైజ్ విల్ గో టు 8.4 యాక్టివిటీ. ఓకేనా, 8.4 యాక్టివిటీ. క్లియర్? ఆర్ యూ ఫాలోయింగ్? కొంచెం కాన్సెప్ట్ బేస్ అండి, సమ్ నేచురల్ ఫినామినా సబ్జెక్ట్ బోరింగ్గా అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. ఓకే, చూడండి, వెన్ ఎ గ్లాస్ రాడ్ రబ్డ్ విత్ సిల్క్ బికమ్స్ పాజిటివ్. ఓకేనా, చూడండి, ఇట్ ఈస్ కన్వెన్షన్ టు ఆల్ ద చార్జ్ ఎక్వైర్డ్ బై గ్లాస్ రాడ్ వెన్ ఇట్ ఈస్ రబ్డ్ విత్ సిల్క్. గ్లాస్ రాడ్ రబ్డ్ విత్ సిల్క్ థ్రెడ్. ఓకేనా, ఇట్ బికమ్స్ పాజిటివ్. గ్లాస్ రాడ్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, గ్లాస్ రాడ్ rubbed with silk. Okay, it becomes positively charged. Okay na? So like this you can acquire the charges and it becomes positive. Okay na? Like this you have so many examples and it is also observed when a glass rod is brought near a charged plastic straw rubbed with polythene, it is attracting. Okay na? There is attraction between them. So ఇవన్నీ ఎందుకు ఎగ్జాంపుల్స్ అంటే హౌ ద ఛార్జింగ్ ఈస్ టేకింగ్ ప్లేస్, అట్రాక్షన్ అండ్ రెపల్స్ అనమాట. అంటే ఫైనలీ ఏంటి జడ్జిమెంట్? లైక్ పోల్స్ విల్ అట్రాక్ట్, అన్లైక్ పోల్స్ విల్ రెపల్ అనమాట. పాజిటివ్ పాజిటివ్, నెగిటివ్ నెగిటివ్. ఓకే, రెపల్ ఈచ్ అదర్, సేమ్ ఛార్జెస్, పాజిటివ్ నెగిటివ్ అట్రాక్ట్ ఈచ్ అదర్. రైట్ అండి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్ అండి, ఇక్కడ చూడండి మరొక ఎక్స్పెరిమెంట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఛార్జ్.
ఓకే, నోట్ చేశారా? రైట్, నోట్ చేశారు కదా. నెక్స్ట్ వన్, హౌ ద చార్జ్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ విల్ సీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ చార్జ్. ఓకే, now for this we will do an activity. Note చేసుకోండి మీ పుస్తకంలో అది 8.4. So you can see your activity 8.4 అండి. How the charge is transferred from one body to another. సో దీనికోసం మనం ఏం చేయాలంటే ఒక ఎంటీ జామ్ బాటిల్ తీసుకోవాలండి. టేక్ ఎన్ ఎంటీ జామ్ బాటిల్. ఓకే, సో తర్వాత ఒక cardboard, big side cardboard. You have to take a big size cardboard, slightly bigger, big size cardboard. Okay, are you following? It is an empty jam bottle. Empty jam bottle. Take an empty jam bottle అండి. అర్థమవుతుందా మీకు? ఇంట్లో ఉన్న సామాన్లతోనే మనం ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఎంటీ జామ్ బాటిల్, బిగ్ సైజ్ కార్డ్బోర్డ్. ఓకే, లిటిల్ బిగ్గర్ ఇన్ సైజ్. ఆ కార్డ్బోర్డ్కి మధ్యలో చిన్న హోల్ చేయండి. ఓకేనా, దాంట్లోంచి ఒక మెటల్ స్ట్రిప్ అండి, చిన్న మెటల్ స్ట్రిప్ ఈ విధంగా తయారు చేయండి. ఓకేనా, స్మాల్ మెటల్ స్ట్రిప్ అండి. ఓకే, మేక్ ఇన్ దట్ ఫ్యాషన్, స్మాల్ మెటల్ స్ట్రిప్. మెటల్ పేపర్ క్లిప్ అని కూడా అనొచ్చు, మెటల్ పేపర్ క్లిప్, మెటల్ పేపర్ క్లిప్. ఓకేనా, ఆ విధంగా తయారు చేసుకోండి. ఓకేనా, సో రైట్ అండి. సో దాన్ని ఏం చేస్తాం, ఈ లోపల నుంచి కిందకి మెల్లిగా ఇన్సర్ట్ చేయండి ఈ షీట్ నుంచి, లైక్ దిస్, ఇన్ దిస్ ఫ్యాషన్. ఓకేనా, ఈ పైన కొంచెం ఈ విధంగా ఉంచండి. Clear? Now what you have to do is, please make a note. After putting this one, cut 2 strips of aluminium foil, 4 centimeters into 1 centimeter. చూడండి, 4 centimeters into 1 centimeter aluminium foil strips అండి, చిన్న స్ట్రిప్స్. ఇదొకటి, ఇదొకటి. 4 centimeters లెంత్, విడ్త్ ఏమో 1 centimeter అన్నమాట. అల్యూమినియం స్ట్రిప్స్ తీసుకొని దానికి హ్యాంగ్ చేయాలి. చూడండి, ఈ విధంగా దీన్ని హ్యాంగ్ చేయండి. అలా దీస్ ఆర్ 2 అల్యూమినియం స్ట్రిప్స్. ఇదొకటి, ఇదొకటి. జామ్ బాటిల్ లోపల కవర్ చేసాం కదా కార్డ్బోర్డ్తోని, బిగ్గర్ సైడ్ కార్డ్బోర్డ్. దాని చిన్న హోల్ పెట్టి ఈ పేపర్ మెటల్ క్లిప్ ద్వారా దించి దానికి హ్యాంగ్ చేయాలన్నమాట, అల్యూమినియం ఫాయిల్. ఓకేనా, నౌ వాట్ యూ హావ్ టు డూ ఈస్ టేక్ 1 స్ట్రా పైప్ అండి, వేస్ట్ పైప్. ఓకేనా, ఏం చేయాలి, మనం ఒక వేస్ట్ పైప్ ఒకటి తీసుకోండి చిన్నది. అది కూడా ఎలాగా, యూ హ్యావ్ టు చార్జ్ దట్ వన్ అండి. అదవుతుంది, ఇవన్నీ మనకి వేస్ట్ ఐటమ్స్తోనే మనం ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేస్తున్నాం. అది ఫాలోయింగ్ హియర్. క్లియర్? రైట్ అండి. ఇదిగోండి, రీఫుల్, టచ్ రీఫుల్ అండి, వేస్ట్ రీఫుల్, వేస్ట్ రీఫుల్, బాల్ పెన్ రీఫుల్. ఓకేనా, చూడండి పైన ఎక్స్పెరిమెంట్ చేస్తుంది కదా ఒక రీఫుల్. చూడండి, రీఫుల్ పైన పెట్టింది లేదా, రీఫుల్, రీఫుల్. ఓకేనా, సో దట్ రీఫుల్ ఇస్ జస్ట్ కెప్ట్ అబోవ్ అండి. సో ఏం జరుగుతుంది ఇక్కడ, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, చార్జ్ ఎ రీఫుల్ అండ్ టచ్ ఇట్ విత్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్ క్లిప్. అదవుతుందా? సో చార్జ్ దిస్ వన్ బై రబ్బింగ్ విత్ అనదర్ బాడీ అండ్ పుట్ జస్ట్ అబోవ్ అనమాట. ఈ పేపర్, మెటల్ పేపర్ క్లిప్ జస్ట్ అబోవ్ పెట్టండి. ఏం జరుగుతుంది అక్కడ, అబ్జర్వ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. ఈజ్ దేర్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ ద ఫాయిల్ స్ట్రిప్స్? ఆ 2 ఫాయిల్ స్ట్రిప్స్ మధ్య వెదర్ ఈజ్ అట్రాక్టింగ్ ఈచ్ అదర్ ఆర్ రిపెలింగ్ ఈచ్ అదర్? అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ఓకే, నౌ టచ్ అదర్ charged bodies with the end of the paper clip. Okay, so finally you have to find out what is happening there. So here ఏమవుతుంది ఫైనల్గా మనకి ఎక్స్పెరిమెంట్లో, the aluminum foil strips receives the same charge, అది ప్లస్ అయినా అవ్వచ్చు మైనస్ అవ్వచ్చు, from the charged refill through the paper clip.
ఆ పేపర్ క్లిక్కర్ గుండా మనకి అది వస్తుంది అనమాట. సో ఫైనలీ వాట్ హ్యాపెన్స్, దే రిపల్ ఈచ్ అదర్. చూడండి పక్క జరిపించారు ఇలా పక్కకి, దే రిపల్ ఈచ్ అదర్, దే రిపల్ ఈచ్ అదర్. అంటే ఇక్కడి నుంచి ఇది రిసీవ్ అవుతుంది, ఇది దీని ఛార్జ్ ప్లస్ అల్యూమినియం ఫాయిల్ ఛార్జ్ ఒకటే అయిపోతుంది. రెండు ఒకటే ఛార్జ్ అవడం ఏమవుతుంది, దే రిపలింగ్ ఈచ్ అదర్. యూ కెన్ సీ దే రిపలింగ్, నాట్ అట్రాక్టింగ్. ఈ ఛార్జర్ రీఫిల్తో పైన టచ్ చేయడం వల్ల జస్ట్ అబో ఈ మెటల్ క్లిప్ ద్వారా కొంత ఛార్జ్ అల్యూమినియం ఫాయిల్కి వెళ్ళి దే ఆర్ ఎక్వైరింగ్ సేమ్ ఛార్జ్, సో రిపలింగ్ ఈచ్ అదర్. అదండి, అర్థమవుతుందా? ఈ విధంగా యూ కెన్ ట్రాన్స్ఫర్ ద. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ సింపుల్ ఎలక్ట్రోస్కోప్ అండి. దిస్ వన్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ సింపుల్ ఎలక్ట్రోస్కోప్ ప్లీజ్. సింపుల్ ఎలక్ట్రోస్కోప్, సింపుల్ ఎలక్ట్రోస్కోప్. ఈ విధంగా మనం యాక్టివిటీ చేయొచ్చండి. దట్ ఈస్ 8.4. సో ఫైనలీ వాట్ హ్యాపెన్, ద స్ట్రిప్స్ క్యారింగ్ సిమిలర్ చార్జెస్ విల్ బి రిపలింగ్ ఈచ్ అదర్. ఓకే, చూసారా పక్కకి జరిగిపోయి రెండుని. ఓకే, రైట్ అండి. సో ఇన్ దిస్ ఫ్యాషన్ యూ కెన్ ట్రాన్స్ఫర్ ద చార్జెస్. క్లియర్? రైట్ అండి. సో మనకి ఇంకో పాయింట్ కూడా ఇక్కడ రైట్ చేయొచ్చండి. వాట్ ఈజ్ ఎర్తింగ్ ఫ్రమ్ దిస్ వన్? చెప్పి వచ్చేది వీ కెన్ ఆల్సో ఫైండ్ ఫ్రమ్ దిస్ వన్ వాట్ ఈజ్ ఎర్తింగ్. చాలాసార్లు మనం ఎర్తింగ్ చేస్తున్నాం తెలుసు కదా, ఎర్తింగ్ ఇళ్లలో. అంటే ఇఫ్ ఎనీ ఎక్సెస్ ఆఫ్ చార్జ్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ది ఎర్త్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ as ఎర్తింగ్. సో రైట్ టు ద డెఫినేషన్ అండి. ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ చార్జ్ ఫ్రమ్ ఏ charged body to the earth. అర్థమైందా? The process of, please write down please, very important thing. The process of transferring, okay, transferring of charge. Please write down the process of transferring charge from a charged body. మీకు అర్థం ఇందాక ఎక్స్ప్లెయిన్ చూడండి. ఫ్రమ్ ఏ చార్జ్డ్ బాడీ టు ద ఎర్త్, టు ద ఎర్త్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎర్తింగ్. ఇందాక ఏం జరిగింది, ఈ రీఫిల్ చార్జ్ చేసాం, దీని నుంచి ఈ మెటల్ క్లిప్కి వెళ్ళి అక్కడి నుంచి అల్యూమినియం ఫాయిల్కి వెళ్ళి బోత్ ఆర్ అక్వైరింగ్ సేమ్ చార్జ్ అండ్ రిపలింగ్. So what is earthing here? The process of transferring. That means transferring of charge. Okay? Process of transferring of a charge from charged body to the earth. Earth ki. If earthing symbol kuda vastundi. This is earthing symbol andi. This is symbol of earth. Symbol of earthing. So earthing ఎందుకు important? When more number of electrons are coming, more voltage, ఎర్త్ ఈస్ టేకెన్ అప్. ఓకేనా? ఇది ఎప్పుడు పనిచేస్తుంది మనకి, ఉరుములు అప్పుడు, థండర్ బోల్ట్స్ అప్పుడు మనం కాపర్ వైర్ ఒకటి ఇంటి ముందు పెట్టుకుంటాం, లేదా బిల్డింగ్ పైన పెడతాం టు ప్రివెంట్ ఫ్రమ్ థండర్ బోల్ట్స్. ఓకేనా? అది రైట్ అండి. నెక్స్ట్ లెట్ us go to the story of lightning అండి. ఓకేనా? రైట్, స్టోరీ ఆఫ్ 8.5, స్టోరీ ఆఫ్ లైట్నింగ్. చనిపోయేది రైట్ అండి. లిటిల్ బోరింగ్ చాప్టర్ అండి, డోంట్ మైండ్, ఎందుకంటే ఇది కొంచెం థియరిటికల్ ఎక్కువ ఉంటుంది. బట్ బికాజ్ యూఆర్ హ్యావింగ్, యూ హ్యావ్ టు బేర్ విత్ దిస్ వన్. సమ్ న్యాచురల్ ఫినామినన్ సబ్జెక్ట్ చాప్టర్ ఈజ్ లిటిల్ బోరింగ్ టైప్ సబ్జెక్ట్, బట్ యూ హ్యావ్ టు బేర్ ఇట్ ప్లీజ్. నెక్స్ట్ వన్, ద స్టోరీ ఆఫ్ లైట్నింగ్ ప్లీజ్. ద స్టోరీ ఆఫ్ లైటనింగ్. అంటే లైట్నింగ్ అనేది ఎలాగ మనకి థండర్ బోల్ట్ ఎలా వస్తుంది? ఓకేనా? జాగ్రత్త చూడండి, మీకోసం ఫిగర్ వేస్తున్నాను. ఇది పాజిటివ్ ఛార్జ్ అండి, క్లౌడ్ అంటే హయ్యర్ పొటెన్షియల్. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ పాజిటివ్ ఛార్జ్ క్లౌడ్. యూ కెన్ టేక్ ఇట్ యాజ్ హయ్యర్ పొటెన్షియల్. పాజిటివ్ ఛార్జ్ ఎప్పుడు కూడా హయ్యర్ పొటెన్షియల్ అంటాం మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్. అలాగే ఇంకో క్లౌడ్ ఉందండి ఇక్కడ, టేక్ ఇట్ యాజ్ నెగిటివ్ ఛార్జ్. సో నెగిటివ్ ఛార్జ్. This one you can take it as lower potential. This one you can take it as lower potential. Okay na? So what is happening here? చూడండి, ఒకటేమో
హయ్యర్ పొటెన్షియల్ పాజిటివ్ ఛార్జ్, ఇంకోటేమో లోవర్ పొటెన్షియల్ నెగిటివ్ ఛార్జ్. ఓకేనా? సో రెండింటి మధ్య ఏమవుతుంది? ఆల్రెడీ స్టడీ రిగార్డింగ్ ఛార్జెస్, ఆ విషయాలు కొంచెం చదవం. ప్లస్ ఛార్జ్ అంటే పాజిటివ్, నెగిటివ్ ఛార్జ్ అంటే బోత్ ఆర్ ఆపోజిట్ ఛార్జెస్ విల్ బి అట్రాక్టింగ్. సేమ్ ఛార్జెస్ అయితే రిపల్ అవుతున్నాయి, ఇందాక ఎక్స్పెరిమెంట్స్లో చూసాం. బోత్ ఛార్జెస్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ పార్ట్, బట్ పాజిటివ్ నెగిటివ్ విల్ బి అట్రాక్షన్ అనమాట. సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఇస్ డెవలప్డ్. ఓకేనా? దాన్ని మన అక్యుములేషన్ ఆఫ్ ఛార్జింగ్ విచ్ ఈస్ లీడింగ్ టు లైట్నింగ్. ఈ రెండు జాయిన్ అయిపోయి విచ్ మేక్స్ లైట్నింగ్. LIGHT, లైటనింగ్. దాన్ని ఉరుములు అంటారు తెలుగులో. ఇందాక చెప్పాను కదా, ఆల్మోస్ట్ 10 kilovolts అంటే 10,000 voltage దాంట్లో నుంచి డిశ్చార్జ్ అవుతుంది. వెరీ డేంజరస్ అనమాట. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద మెయిన్ స్టోరీ ఆఫ్ ద లైట్నింగ్ అండి. సో దిస్ ఈస్ ద అక్యుములేషన్ ఆఫ్ చార్జెస్, పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్. క్లియర్? ఎనీ డౌట్స్? రైట్ అండి. నౌ హౌ టు ప్రొటెక్ట్ అండి ఫ్రమ్ దిస్ లైట్నింగ్, సేఫ్టీ ప్రికాషన్స్. ఈ లైటింగ్ వచ్చినప్పుడు హౌ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ దిస్ థండర్బోల్ట్. సో ఇక్కడ మీకు కొన్ని ఇచ్చాడండి, అవి మీరు పాటించాలి. వీలైనంత వరకు డోంట్ గో ఇన్ టాప్లెస్ కార్స్, డోంట్ గో ఇన్ బైక్స్. ఓకే? డోంట్ గో నియర్, చూడండి, do not go in topless cars. ఎందుకు? పైన పడిపోవచ్చు, టాప్ లేదు కాబట్టి, అంటే ఓపెన్ కార్స్. ఓకే? డు నాట్ లై డౌన్, గ్రౌండ్ మీద లై డౌన్ అవ్వద్దు. ఇక్కడ పొజిషన్ ఇచ్చాడండి, ఆ విధంగా కూర్చోమంటున్నాడు. చూడండి, when it is the thing, see, just you have to sit like this. ఓకేనా? మీకు ఫిగర్ నేను కరెక్ట్గా వేయలేను, బట్ he has given, you have to sit like this, putting your head like this bent. ఓకేనా? ఈ విధంగా బెండ్ చేసి హ్యాండ్స్ రెండు ఇలా ముడుచుకోమన్నాడండి. మీ పుస్తకంలో చూసుకోండి, క్లియర్గా ఉంది. ఇదిగోండి ఫిగర్. సో లైక్ దిస్ యూ హావ్ టు సిట్ డౌన్. ఇలా రెండు చేతులు ఇలా చూడండి, ఇలా రెండు చేతులు ఇలా ముడుచుకొని కూర్చోమంటున్నారు అన్నమాట. డోంట్ లై డౌన్ ఇన్ దిస్ ఫ్యాషన్, ప్లీజ్ సిట్ డౌన్. ఓకే? ఇన్ దట్ వన్. దాన్ని ఒక పొజిషన్ అంటారండి, దాన్ని స్క్వాట్. ఇట్ ఈస్ అ నేమింగ్ సమ్ లెటర్ ఆల్సో. ఆ విధంగా కూర్చోమన్నట్టు, సేఫ్ పొజిషన్ అనమాట, టు అవాయిడ్ థండర్ బోల్ట్స్. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి సేఫ్టీ ప్రికాషన్స్ డ్యూరింగ్ ద థింగ్స్ అనమాట. అదేవిధంగా డోంట్ గో నియర్ టాల్ బిల్డింగ్స్, బికాస్ ఫస్ట్ దోస్ విల్ బి ఎఫెక్టెడ్ బై ద థండర్ బోల్ట్స్. టాల్ బిల్డింగ్స్. So don't go near tall buildings, do not lie down, do not go on the topless cars, sit in this fashion. Okay na? Right. So ఆ విధంగా కూర్చుంటే those are safe position అండి. రైట్ అండి. do not carry umbrella also. సో అది కూడా మనకి ఇచ్చాడండి. లేదా టేక్ రెస్ట్ నియర్ ఫారెస్ట్ ట్రీస్. కొన్ని ఇక్కడ ఈ పాయింట్స్ ఇచ్చాడు, అవి మీరు పాటించండి. దాన్నే మనకి ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా, స్క్వాట్ లో ఆన్ ద గ్రౌండ్. ఓకేనా? స్క్వాట్. ఎస్, దీన్నే స్క్వాటింగ్ అంటారు. స్క్వాట్. కూర్చొని రెండు చేతులు ముడుచుకుంటే కొంత సేఫ్టీ అని వాళ్ళు సైంటిస్ట్ ఆర్ ప్రిఫరింగ్ ఫర్ అస్. ఓకేనా? రైట్ అండి. అండ్ ఆల్సో ఇన్సైడ్ ఆల్సో దేర్ ఆర్ సమ్ ప్రికాషనరీ మెజర్స్ యూ హావ్ టు టేక్. ఓకే? లైక్ lightning can strike telephone cords, electrical wires, metal pipes. ఓకేనా? ఇవి కూడా ఉన్నాయి, జాగ్రత్త పాటించాలి మనం. ఓకే? ఇట్ ఈస్ సేఫర్ టు యూజ్ మొబైల్ ఫోన్స్ వితౌట్ కార్డ్ అనమాట. వైర్ లేకుండా మొబైల్ ఫోన్స్ ఏమో అవి కొంచెం సేఫర్. సో లైక్ దట్ దే ఆర్ గివింగ్ సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు మేక్ ఎ నోట్. బాతింగ్ షుడ్ బి అవాయిడెడ్ డ్యూరింగ్ థండర్ బోల్ట్స్. ఓకే? టు అవాయిడ్ ద కాంటాక్ట్ విత్ వాటర్. రన్నింగ్ వాటర్ ఆల్సో హ్యావ్ కరెంట్స్. So electrical appliances, if you are having like televisions and fridges, remove the socket from the wire. So ఏదైతే ఉందో మనకి ప్లగ్, remove it అనమాట. It is safer. So these are the safety precautions అండి. Now lightning conductors ఎలాగ మనం డ్యూరింగ్ ద కన్స్ట్రక్షన్స్ ప్లేస్ చేయాలో చూడండి.
So when you are constructing a new building, how to prevent these thunderbolts? So what are the safety measures? Little boring chapter of course, but you have to bear it and malli cheptanu. This natural phenomenon is a boring chapter. Chudandi, lightning conductors. Okay, ela place cheyandi. Suppose you are having a top building like this. 3 floors building you are having. Okay, number 1, 2, 3. So suppose ఇది overhead tank అండి. నా ఏం చేయాలంటే ఈ పైన ఒకటి ఈ కాపర్ది మెటీరియల్ చేస్తారండి. ఓకేనా? అండ్ ఫ్రమ్ ద బిల్డింగ్ ఇట్ ఈస్ కెప్ట్ టు ది ఎర్త్ అండి. ఎర్త్లో పాతి పెడతారు. ఇది కాపర్ వైర్, ఇది కాపర్ వైర్, కాపర్ వైర్. అర్థమవుతుందా? సో this copper wire will be done by your electrician, your technician. So if you call a technician, he will be doing this prevention against the lightnings. Thunderbolt నుంచి మనం ప్రొటెక్ట్ అవ్వాలంటే he'll be protecting. కాపర్ వైర్ తీసుకొని he'll be putting inside and భూమి లోపలికి ఏదో ఐటమ్స్ కూడా వేస్తాడు, కొన్ని సాల్ట్ అని బొగ్గు అని కొన్ని ఐటమ్స్ వేసి he'll be protecting. ఓకేనా? సో ద టెక్నీషియన్ విల్ బి డూయింగ్ దట్ వన్ టు అవాయిడ్ ద థండర్. ఉరుము నుంచి కాపాడుకోవచ్చు. ఓకేనా? సో ఆన్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ దిస్ ఈస్ కనెక్టెడ్ అనమాట. సో దిస్ ఈస్ ద లైట్నింగ్ కండక్టర్. దిస్ ఈస్ ద లైట్నింగ్ కండక్టర్. ఓకేనా? సో మీ బుక్లో ఉంది అది క్లియర్గానండి. ఇట్ ప్రొటెక్ట్స్ ద బిల్డింగ్స్ టు ఎఫెక్ట్ ఆఫ్ లైట్నింగ్. అంటే బిల్డింగ్ కూలిపోకుండా, అంటే బిల్డింగ్ మీద పడకుండా లైట్నింగ్, ఆ వోల్టేజ్ 10,000 volts లేదా 10 kilovolts, ఇట్ విల్ pull towards the earth surface because of this copper wire which is connected into the earth surface. ఓకేనా? చూడండి, మెటాలిక్ రాడ్ అనమాట, టాలర్ దెన్ ద బిల్డింగ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద బిల్డింగ్ డ్యూరింగ్ ఇట్స్ కన్స్ట్రక్షన్ అప్పుడే ఈ మెటాలిక్ రాడ్ మనకి లోపల కనెక్షన్ చేస్తారనమాట. అర్థమవుతుంది పాయింట్? రైట్ అండి. ఎస్, ఇట్ షుడ్ బి టాలర్ దెన్ ద బిల్డింగ్. ఆఫ్ కోర్స్ అండి, బిల్డింగ్ కన్నా కొంచెం పొడవు ఉండాలండి ఆ మెటాలిక్ రాడ్. ఓకేనా? రైట్ అండి. దట్స్ ఇట్ అండి. ఇన్ దట్ వే నౌ లెట్ us go to నెక్స్ట్ ఐటమ్. వాట్ ఈస్ ఎర్త్క్వేక్ అండి? సెకండ్ న్యాచురల్ ఫినామినా ఎర్త్క్వేక్. అర్థమైంది? రైట్. లెట్ us see what is earthquake, the natural phenomenon earthquake. How to define earthquake and భూకంపం? So earthquakes is coming for very small time అండి, స్మాల్ ఇంటర్వెల్. కొన్ని సెకండ్స్ రావచ్చు, అరౌండ్ 5 seconds, 2 seconds, 10 seconds రావచ్చు. ఇట్ మ్యాగ్నిట్యూడ్ మే బి హై ఇన్ రిక్టర్ స్కేల్. ఓకే, సో ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ రిచర్ స్కేల్. ఓకేనా? సో ఇట్ ఈస్ వాట్, హౌ టు డిఫైన్ ఎర్త్క్వేక్స్? సడన్ షాక్ ఆర్ సడన్ వైబ్రేషన్, sudden vibrations of the earth for small interval of time, for very small interval of time. అదేనా సడన్ వైబ్రేషన్ అండి, చిన్న లా షేక్ లా వస్తుంది, షేక్. ఓకేనా? సడన్ వైబ్రేషన్ ఆఫ్ ద ఎర్త్ ఫర్ వెరీ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైమ్, దట్ ఈస్ కాల్డ్ ఎర్త్క్వేక్ అండి. జనరల్లీ ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ రిచర్ స్కేల్. The magnitude 7 magnitude అని 6 అని. ఓకేనా? they'll be measuring in that fashion. అర్థమవుతుందా మీకు? రైట్ అండి. రైట్. దాన్ని ట్రెంబ్లింగ్ అని కూడా అనొచ్చు, షేకింగ్ ఆర్ వైబ్రేషన్ ఆర్ ట్రెంబ్లింగ్. క్లియర్? సో మీకు యాక్టివిటీ కూడా ఇక్కడ ఇచ్చారండి. యూ కెన్ సీ. నౌ ఐ విల్ బి డ్రాయింగ్ ఏ స్మాల్ ఫిగర్ ఫర్ యూ. ద స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అండి, స్ట్రక్చర్. Structure of the earth. Please draw this one, it is very important. Okay na, chudandi, this is the structure of the earth. And inside part andi, ఇది crust. This is called as crust. And this is of course mantle. So many layers will be having, and inside earth you will be having so many layers. Okay na? And you can see
This is outer core of the earth, and this one of course inner core. Okay, so this is the basic structure of the earth, and this is the basic structure of the earth. Okay, inner core, outer core, mantle, crust, different structures of the earth surface. Okay na? Right hand. So what causes earthquake రావడానికి మెయిన్ కారణాలు ఏంటండి? విపరీతమైన హీట్ వల్ల కూడా లోపల ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇవి ఒక జస్ట్ ఏంటంటే ప్లేట్స్ రెండు ఇలాగా ఎట్రిషన్ అనమాట, రెండు ఫ్రిక్షన్ వల్ల ఇలాగా ఒకదానికొకటి రాపిడ్ చేసుకుంటాయి. ఓకేనా? జరుగుతాయి అనమాట ఇలాగా ప్లేట్స్. సో మీకు ఆ డయాగ్రామ్ కూడా మీకు ఇస్తానండి. యూ కెన్ సీ ద మూమెంట్స్ ఆఫ్ ఎర్త్స్ ప్లేట్స్. ఐ విల్ డ్రా హియర్ ప్లీజ్ ఫర్ యూ. చూడండి, just like a cake you can observe. It is like a cake. Okay, you can see here. So you can see the plates colliding. These are the plates of the earth and movements of earth plates. So collide అయినప్పుడు చూడండి ఎలా జరిగిపోతున్నాయి ఇవి. చూడండి వాటి కిందకి పైకి అయిపోయి. So this is one plate, another is this side. Okay, so like this you can see the plates are shifting from each other. Clear? So rough color. These are the movements of earth plates and they are moving. Okay, touching each other. Movements of earth plates. So regularly this will happen inside the earth anamata. Regularly it will happen. Okay, and not only that, you cannot predict also రేపు వస్తుందా ఎల్లుండి వస్తుంది, because it is infrasonic sound waves. It is less than audible range, the frequency. అర్థమవుతుందండి? So this is the figure అండి. Next thing, protection against earthquakes అండి. Last one. Clear? Protection against earthquakes. So generally structural engineers and architectural engineers will do these things. ఎవరు చేస్తారు ఈ పని? Structural engineers లేదా ఆర్కిటెక్చరల్. Okay, those who design the buildings, architectural engineers and structural engineers, those will be studying about different structures, buildings. So they will be telling you how to protect the from the earthquakes. So they will be mixing some type of material while construction only, in the concrete or whatever cement, and extra protection they will be giving. So that whatever waves are coming, sudden waves, shocks, so the building may not be కింద పడిపోకుండా కాపాడుతుంది అనమాట బిల్డింగ్ని డ్యూ టు ది ఎర్త్క్వేక్స్. ఓకేనా? సో ది ఇంజనీర్స్ విల్ బి టెల్లింగ్ యూ. అండ్ నాట్ ఓన్లీ దట్, మీకు రెక్టర్ స్కేల్ ఇందాక చెప్పాను కదా, ఏ టిపికల్ సెస్మోగ్రాఫ్. ఓకేనా? సెస్మోగ్రాఫ్ అంటే ఒక డ్రమ్ ఇలా తిరుగుతుంది, దాని మీద ఒక గ్రాఫ్ లాగా ఉంటుందండి. విత్ దట్ యూ కెన్ నో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఎర్త్క్వేక్. ఎంత మ్యాగ్నిట్యూడ్లో వచ్చింది, 6 or 7 లైక్ దట్. ఓకేనా? దట్ ఈస్ ఆల్సో గివెన్ హియర్, హౌ మచ్ మ్యాగ్నిట్యూడ్ ద ఎర్త్క్వేక్ హెస్ కమ్ ఆన్ రిక్టర్ స్కేల్. ఇందాక ఇచ్చాను కదా రిక్టర్ అని, రిక్టర్ స్కేల్ ప్లీజ్. రైట్ అండి, రైట్. ఇదిగోండి ఆ స్పెల్లింగ్ కూడా మళ్ళీ మీకు ఇస్తున్నారు. రిచర్, సైంటిస్ట్ నేమ్ అది, RITCHER, రిక్టర్ స్కేల్ సైంటిస్ట్ నేమ్ ఇది. RITCHTER, RIT. ఓకేనా? TR. స్పెల్లింగ్ తప్పు రాశారు, మళ్ళీ కరెక్ట్ చేస్తున్నానండి. RICH, రిచర్. దాన్ని రెక్టర్ వేస్తారండి, సైలెంట్. రిక్టర్ స్కేల్.
ఇదిగోండి రిచర్ స్కేల్ అనమాట. సో ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ టు బి 7 magnitude, ఇట్ ఈస్ వెరీ హై. ఆ ఎర్త్క్వేక్ చాలా హై అని మనం ట్రీట్ చేసుకోవచ్చు. మ్యాగ్నిట్యూడ్స్ హయ్యర్ దెన్ 7. ఓకే, అదండి 7, 7.5. క్లియర్, రైట్ అండి. సో ఆ విధంగా మనకి ఇంజనీర్స్ చెప్తారండి. దట్స్ ఆల్ అండి. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ చాప్టర్. సో చాలా జాగ్రత్తగా మీరు ఈ చాప్టర్ కొంచెం థియరటికలే కొంచెం బోరింగ్గా అనిపించినప్పుడు కూడా యూ హ్యావ్ టు స్టడీ వెల్ అండి. ఈ చాప్టర్ కొంచెం ఎక్కువ థియరీ ఉంది. అండ్ డిశ్చార్జ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఛార్జింగ్ ఆఫ్ అన్చార్జ్డ్ బాడీ, రబ్బింగ్ టూ బాడీస్, మేకింగ్ సేమ్ చార్జెస్. సేమ్ చార్జెస్ విల్ బి repelling, same plus minus minus, and plus and minus opposite charges, unlike charges will be attracting. Okay na? We have done so many experiments with a waste ballpoint pen, alage straw pipe. Okay na? Right from the beginning, how the charges are transferring from one body to another due to the friction. Simple experiments by activities we are doing, whether it is positively charged or negatively charged. I mean same charges or opposite charges, attraction or repulsion. And thereby finally how to protect the buildings from lightnings by using a big things, conductors above the building, top of the building, and from that a copper wire is running into the earth andi. So with that it is protected andi. Tarvata how to safeguard against the things when lightning is affected andi. Eppudaina manaki ee urumulu vachinappudu bite suppose manam unte you should be in a closed cars, not in a topless cars. Either you have to sit down with putting your hands down, not lying down. There are some safety measures given for you. Okay na? And not only that, in the construction of buildings also, structural engineers will be giving some advices for you how to construct the building by putting some extra material in the cement and other thing to prevent from sudden shocks and other things. Okay na? So ivanni kuda man jagrata paatiste manaku we can prevent from the lightnings andi. Okay, so I believe that this chapter natural phenomenon you understood well, and all the best and meeku 8th class syllabus kuda complete chestanandi. All 6 chapters for you physics, right from the first semester, pressure, force, friction, chemical effects of the current, electric current, first semester. Second semester ku vachinappudu sound, light and some natural phenomena. Okay na? So those are watching my channel, please subscribe my channel, and if you like it also send it to your friends. Okay na? Thank you very much.